పెళ్లి చూపుల్లో నాకు జాబ్ వస్తుందని చెప్పాను, కానీ ఇప్పుడు రాలేదు. ఏం చేసావే తొక్కలో అప్రెంటిస్ అని అంటున్నాను. సో దీని వాల్యూ మేము చేసే కష్టం నిజం చెప్తున్నానండి. ఆ బొగ్గులో తిరగడం, రావడం, ఆ పైనుండి బెల్ట్ మీద నుండి ఐరన్ ఓర్ పడ్డం, ఇవన్నీ కష్టాలు ఇలా ఒకటైతేనండి. మేము ఒక సెక్షన్ ఓహెచ్సిలో చేసామండి జ్ఞానాపురంలో. అక్కడ మాత్రం మరింతండి. మేము బస్సు దిగి రావాలంటే వెళ్ళాలంటే సెక్షన్కి ½ అవర్ పడేదండి. ధూళి ధూళి ఏంటండి బాబు, ఈ 3 సంవత్సరాలు పడే కష్టం ఇంతంత కాదండి. పోన్లేండి, డబ్బు వస్తే పడిన కష్టానికి ఫలితం దొరికింది అనుకుంటాం. పోనీ అక్కడ వచ్చిందా అండి? రాలేదు. పోనీ వర్క్ నేర్చుకున్నాం కదా ఏదో ఒకటి అనుకుంటే జాబ్ రాలేదు కదండి. ఈ వర్క్ నేర్చుకున్నందుకు ఎవరికి దీనికి వాల్యూ తెలియదు కదండి. ఎవరిస్తారండి జాబులు? దయించి ప్రభుత్వమే వాళ్ళు చేసిన తప్పేంటో తెలుసుకొని మా బాధని అర్థం చేసుకొని ఈ ట్రేడ్ అప్రెంటిస్ 1 ఆపేయండి. 2 మాలా ఫస్ట్ బ్యాచ్ వచ్చిన వాళ్ళందరూ, ఫస్ట్ ఎవరైతే మేము 2006 నుండి వచ్చామో, అంటే ఫస్ట్ ఎవరినైతే తీసారో 2006 అక్టోబర్, వాళ్ళందరికీ కూడా నాతో పాటుగా జాబ్ రావాలని నేను కోరుకుంటున్నానండి. మా బాధలో మాకే తెలిస్తే ఎంత కష్టపడ్డామంటే దానికి నిరాశే మిగిలిపోయిందండి. ఆశతో చేశాము, నిరాశే మిగిలిందండి. బాయ్ అండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, బాయ్ కాదండి. ఇప్పుడు నేను ఉద్యోగం లేకుండా నా అత్తమామల దగ్గర, నా హస్బెండ్ దగ్గర కూడా తల వంచుకొని బతకాల్సి వస్తుందండి. నిజంగా నేను మొదట చెప్పాను కదండి మరి జాబ్ వస్తుందని. పెద్ద పెద్ద మాట్లాడావే జాబ్ కోసం అని అంటుంటే నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా అండి. నిజంగానండి నేను పడే బాధ ఇంతంత కాదండి. నిజంగా ఒక ఆడపిల్ల అత్తారింటికి వెళ్తుందంటే చాలా ఆనందపడుతుంది. కానీ ఇలా జాబ్ వస్తుందని చెప్పి రాలేదని వాళ్ళని బాధ పెట్టడం, నేను బాధపడ్డం వాళ్ళనే మాటలకి నేను చాలా బాధపడ్డానండి.